14న బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా ఒడిశా ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం మెట్రాలజీ అండ్ ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ రామకృష్ణ అన్నారు. అయితే తెలంగాణలో పడుతున్నట్లు కుండపోత వర్షాలు ఆంధ్రప్రదేశ్లో పడే ఛాన్స్ తక్కువన్నారు. విశాఖకు సునామీ ముప్పు ఉందన్న వార్తల్లో నిజం లేదంటోన్న ప్రొఫెసర్ రామకృష్ణతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలోను అలాగే దక్షిణ కోస్తాలో కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే ఉత్తర కోస్తాలో మాత్రం భిన్నమైన వాతావరణం ఉంది. మరోవైపు తెలంగాణలో కూడా కుండపోతంగా వర్షం పడుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం మెట్రాలజీ అండ్ ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుంది. సార్, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? కొన్ని చోట్ల కుండపోతగా వర్షం పడుతుంది, మరి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడుతుంది, ఇంకోవైపు అసలు పడట్లేదు అంటే ఉత్తరాంధ్రలో. అంటే మనకి కుండపోతగా వర్షాలు పడడానికి కారణం లోకల్ కన్వెక్టివ్ ఫినామినా అండి, లోకల్ హీటింగ్ అదిను. తర్వాత మనకు మామూలుగా ఒక యావరేజ్ లెవెల్లో వర్షాలు పడుతున్నాయంటే దానికి కారణం ఇప్పుడే మాన్సూన్ యాక్టివిటీ మళ్ళీ సదర్న్ లాటిట్యూడ్స్కి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు ఒక మాన్సూన్ ట్రఫ్ పొజిషన్ అది మారింది. తర్వాత ఏంటంటే మనకి వచ్చే ఒక 4-5 రోజుల్లో కూడా ఒక మాన్సూన్ డిప్రెషను లేదా అంటే వెల్ మార్క్డ్ లో కానీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని మూలాన విస్తారంగా మనకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మనం మొత్తం మీద చూసుకున్నట్టయితే జూన్ నుంచి ఇప్పటి వరకు పడిన వానల్లో డెఫిషిట్ నార్త్ ఈస్ట్ ఇండియాకి సదర్న్ లాటిట్యూడ్స్కే ఉంది. కొన్ని చోట్ల పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని చోట్ల నెగిటివ్గా ఉన్నాయి. ఈ డెఫిషిట్ ఈ వర్షాల మూలాన కొంచెం కవర్ అవ్వచ్చని నా అభిప్రాయం. మనకి ఎండవేడిమి కొంచెం తగ్గినట్టే. ఇన్నాళ్ళు ఒక వారం రోజుల పాటు మనం ఇంటెన్స్ హీట్ అనుభవించాము. దాని మూలాన ఏంటంటే దానికి కారణం ఏంటంటే ఈ మాన్సూన్ ట్రఫ్ సదర్న్ లాటిట్యూడ్స్ మీద యాక్టివ్గా ఉండకపోవడానికి ఒక కారణం. బంగాళాఖాతంలోని నెల 14వ తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడవచ్చు. ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది? అంటే దాని ప్రభావం మూలాన ఒరిస్సా ఉత్తరాంధ్రకు కూడా కొంచెం వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయండి. దాని ప్రభావం సార్, తెలంగాణలోని విస్తారంగా వర్షాలు కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. అలాంటి వర్షాలు ఏమైనా ఏపీలో పలు చోట్ల పడే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అలాంటి వర్షాలు మట్టుకు సిటీ వాతావరణం మీదే పడతాయండి. అంటే విశాఖపట్నం, ఏదో విజయవాడ, కాకినాడ, అలా రాజమండ్రి అలాంటి చోట అలాంటి వానలు కొంచెం పడే ఉన్నాయి. అంత ఉధృతంగా పడకపోయినా కొంచెం మోస్తరుగా పడతాయి దాని మీద కంపేర్ చేసుకుంటే. ఆ ఉధృతమైన వానల కారణం ఏంటంటే లోకల్ ఇంటెన్స్ ఉన్న ఫినామినా కారణం. అందుకని హైదరాబాదు మిగతా కొన్ని తెలంగాణ సిటీస్ మీద విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. సార్, ఇంకొకసారి మెయిన్ కొన్ని ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఈ మధ్యన ఇటీవల కాలంలో సునామీ కూడా వచ్చింది. అంటే గతంలో విశాఖ వాసులు కూడా సునామీ చూసే ఉన్నారు. అలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? అంటే అదృష్టవశాత్తు మనకైతే అలాంటి ఫినామినా లేదండి. అంటే ఏదో 2002 సంవత్సరంలో డిసెంబర్ 26న వచ్చింది, కానీ ఇప్పుడు అలాంటి అవకాశాలు మటుకు చాలా తక్కువ. అంటే ఏదో రష్యాలోనూ ఒకటి విన్నాము, ఈ మధ్యన జపాన్లో కూడా ఒకటి విన్నాము. ఆ ఏరియాలో అండర్నీత్ ది ఓషన్ ఎర్త్క్వేక్స్ ఫామ్ అవడం మూలాన అక్కడ సునామీ లెవెల్ క్రియేట్ అయింది. మనకైతే అలాంటి అవకాశాలు చాలా తక్కువ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. రానున్న కొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు పడతాయని, అలాగే ఈ నెల 14వ తారీఖున అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడనుందని, ఈ ప్రభావం కారణం కూడా వర్షాలు పలు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ప్రొఫెసర్ రామకృష్ణ గారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ.